హలో! ఎలా ఉన్నారండి? ఫాలో రాజేష్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మీకు అందమైన ఇల్లుందా? మీ ఇంటి అందాన్ని మరింత పెంచాలంటే, మీ ఇంటి కోసం మంచి మంచి మొక్కలు సెలెక్ట్ చేయటానికి, మనం ఒంగోలుకి దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్దాం రండి. ఇక్కడ నర్సరీలో రాజమండ్రి, కడియం నుంచి తెచ్చిన మొక్కలు మనందరి కోసం సిద్ధంగా ఉన్నాయండి. మొక్కలతో పాటు ఇక్కడ అందమైన పూల కుండీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంతే కదండీ! ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ పచ్చని మొక్కలు చూచి మీకు ఏ మొక్క నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా క్రోటన్ ప్లాంట్స్ అండి. మనము ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలోనే చూసాము. పూల కుండీలు కూడా మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. చూడండి. క్రోటన్ ప్లాంట్స్ మట్టి కుండీల్లో మట్టిని కూడా వేసి మనకిక్కడ ఇస్తారండి. చూడండి ఇవన్నీ కూడా క్రోటన్ మొక్కలండి. చిన్న చిన్న క్రోటన్ మొక్కలన్నీ కూడా ఉన్నాయి. బుజ్జి బుజ్జి ఏనుగులతో ఫ్లవర్ పాట్స్ చూడండి గ్రీన్ కలర్‌గా, వైట్ కలర్ ఫ్లవర్ పాట్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండండి. చిన్న చిన్నవి బాల్కనీలో పెట్టుకోవటానికి వీలుగా అండి. రకరకాల డిజైన్స్‌లో రకరకాల రంగుల్లో ఎంతో బాగున్నాయి. అంతే కాకుండా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి ఫ్లవర్ పాట్స్ ఇక్కడ. స్థలం తక్కువగా ఉన్నవాళ్ళు పైన హ్యాంగ్ చేసుకోవటానికి ఫ్లవర్ పాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవన్నీ క్రోటన్ మొక్కలండి చూడండి. ఈ క్రోటన్ మొక్కల వలన చాలానే ఉపయోగాలున్నాయండి. ఏంటిలే క్రోటన్ మొక్కలు అనుకుంటాం. కానీ చాలా ఉపయోగాలున్నాయండి క్రోటన్ మొక్కల వలన. క్రోటన్ మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచుతాయండి. అంతే కాకుండా ఇంట్లో ఆరోగ్యం మరియు వాస్తు ప్రయోజనాలు కూడా ఈ క్రోటన్ మొక్కలు మనకు చేకూరుస్తాయట. స్థలాన్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ క్రోటన్ మొక్కల్లో చాలా జాతులున్నాయండి. చూసారా ఇక్కడ? తులసి కోట గూడా రెడీగా ఉందండి ఇక్కడ. తులసి కోట పెంచుకోవటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయండి. చక్కగా అందరూ తులసి కోటకి పొద్దున్న, సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు. తులసి మొక్కలు పెంచడం వల్ల అంతేకాకుండా కలబంద మొక్కలు పెంచడం వల్ల కూడా చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధి సమస్యలను మనం నివారించవచ్చంటండి. నేను చెప్తున్న మాట కాదండి. వైద్య నిపుణులు చెప్తున్నారు. మొక్కలు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి. అంతేకాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడతాయి. నేల కోతను కూడా తగ్గిస్తాయండి. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత అందంగా ఉందో చూసారా అండి? ప్రతి ఒక్కదానికి వివరంగా పేరు రాశారు. వాటి గురించి వివరంగా చెప్తారండి వీళ్ళిక్కడ మనకి. మొక్కలు చుట్టూ ఉన్న పరిసరానికి ఆనందాన్ని ఇస్తాయండి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇండోర్ గార్డెనింగ్ మీ ఇంటికి అందమైన రూపాన్ని అందిస్తుంది. మొక్కలు లేకపోతే దేశం కాదండి ప్రపంచంలోని అనేక విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మొక్కలతో గడపడం వల్లండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మనకి. మనసుకు ఎంతో ప్రశాంతతను కూడా చేకూరుస్తాయండి. ఇండోర్ గార్డెనింగ్ మీ ఇంటికి అందమైన రూపాన్ని అందిస్తుంది. మొక్కలు ఉన్న ప్రదేశాల్లో పనిచేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందంటండి. చాలా రకాలైన మొక్కలు ఔషధ గుణాల్ని కలిగి ఉంటాయి. చాలా రకాల ఔషధాల్లో మొక్కల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. ఆ మొక్కలు లేకపోతే అండి గాలిలో ఆక్సిజన్ కొరత ఏర్పడి మానవ మనుగడే నిలిచిపోతుంది. మొక్కలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుందండి. మొక్కలు లేకపోతే ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు పెరుగుతాయి. మొక్కలు అనేక జీవాలకు ఆవాసాన్ని కలిగిస్తున్నాయి. మొక్కలు లేకపోతే జీవ వైవిధ్యం తగ్గి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. మొక్కలు వాతావరణంలో తేమని పెంచుతాయి. మొక్కలు లేకపోతే వర్షాలు తగ్గిపోతాయి. మొక్కలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటి సంరక్షించటం మనందరి బాధ్యత. మనమే కాదండి దేశంలోని ప్రజలందరూ మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో పర్యావరణ విద్యను ప్రోత్సహించాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలు మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మొక్కలు నాటిన వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు అందించాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో మొక్కలు పెంచిన వారికి పన్ను రాయితీలను కూడా కలిగించాలి. మొక్కల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిగించాలి. ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటి కార్యక్రమాలను చేపట్టాలి.
అటవీ ప్రాంతాలను పరిరక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాలుష్య నియంత్రణకు కఠినమైన చర్యలను అమలు కూడా చేయాలండి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మొక్కలను పెంపకాలను పాల్గొనాలి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పంపిణీ చేయాలి. నర్సరీ నుంచి పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నాటిన మొక్కలను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. మొక్కలకి నీరు, ఎరువులు అందించడానికి ఏర్పాట్లు చేయాలి. మొక్కలను జంతువుల నుండి రక్షించడానికి కంచెలను కూడా ఏర్పాటు చేస్తే మొక్కల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మొక్కలు నాటండి. దయచేసి మొక్కలు నాటండి. మీ పిల్లలకి, భావితరాలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దానివల్ల. మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ ఇంక నుంచి మిమ్మల్ని ఆకట్టుకోపోతున్నాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మిమ్మల్ని ఆకట్టుకునే వీడియోలు రాబోతున్నాయి. మీరు దయచేసి మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. అయితే అందమైన మొక్కల కోసం మీకు కావాలంటే పెళ్ళూరు, ఒల్లూరుకి మధ్యలో NH హైవే ప్రక్కన శివశక్తి నర్సరీకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.